సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి శ్రీ సాయి సుచేత 470 పేజీలోని 33వ అధ్యాయం 33వ ఓవి నుంచి ఈరోజు చూస్తున్నాము. నారాయణ మోతీరామ్ ఇంటి పేరు జానీ. ఇతడు నాసిక్లో గృహస్థుడు, వంట బ్రాహ్మణుడు. బాబా యొక్క భక్తుడైన ఈ నారాయణరావు రామచంద్ర వామనరావు మూడక్ అనే బాబా యొక్క మరొక భక్తుని ఇంట నౌకరీ చేసేవాడు. ఇతడు బాబా శరీరంతో ఉన్నప్పుడు తల్లిని వెంటబెట్టుకుని బాబా దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు బాబా తమంతట తామే అతని తల్లితో ఇక ముందు నౌకరీ చేయటం అనే సేవాధర్మం ఉండదు అని ముందుగానే సూచించాడు. ఈ బానిస బ్రతుకుకు స్వస్తి చెప్పి స్వతంత్రంగా ఏదో వ్యాపారం చేసుకోవడం ఇంతకంటే మంచిది అని అన్నారు. తర్వాత కొంతకాలానికి భగవంతునికి దయ కలిగింది. పరాధీనతలో ఉన్న అతని నౌకరీ వదిలించింది. స్వతంత్రంపై ప్రీతి కలిగింది. దీంతో స్వశక్తితో భోజన వసతి గృహాన్ని అక్కడే స్థాపించాడు. దానికి ఆనందాశ్రమం అని పేరు పెట్టాడు. అందులో బాగా శ్రమ పడగా అది దినదినాభివృద్ధి చెంది అతనికి పేరు ప్రఖ్యాతులు లభించాయి. అతని మనసు శాంతి చెంది అలా జరిగిన దాన్ని గమనించి అతనికి సాయి చరణాలయందు నిష్ఠ పెరిగి అది దృఢమైన భక్తిగా మారింది. అనేక అనుభవాలు కలగడంతో ఆ భక్తి బలంగా నాటుకుంది. సాయి యొక్క వాణి అతని అనుభవంలోకి వచ్చింది. శ్రవణార్థులకు ఇది ఒక కథ అయింది. అతనికి సాయి చరణాలయందు ప్రేమ అభివృద్ధి అయింది. సాయి యొక్క లీల అపూర్వం. బాబా ఎప్పుడు ఏదైనా ఉత్తమ పురుషలో తమకు సంబంధించినట్లు చెప్పినా అదంతా ఇతరుల గురించి చెప్పినదే. జాగ్రత్తగా పరిశీలించిన వారికి ఇది ఎప్పుడూ అనుభవం అవుతుంది. తరువాత అలా అనుభవాలు కలిగిన కొద్దీ నారాయణరావుకు భక్తి ప్రేమలు బాగా పెరిగాయి. తర్వాతి వీడియోలో మరొక పేజీలోని సారాంశాన్ని తెలుసుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి